దీన్ని పోలీసులు కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అప్పటికే పెంచిలేయ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆయన్ని టార్గెట్ చేసినటువంటి అరవ కామాక్షమ్మకు సంబంధించి కొన్ని వివరాలు పోలీసులు సేకరించారు కాబట్టి ఈ పని చేసినటువంటి కామాక్షమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తే చేసినటువంటి ఉదంతం అంతా కూడా బయటపడింది. దీంతో ఈ 10 మంది గంజాయి బ్యాచ్ ని పట్టుకునేందుకు పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని కొన్ని ఏదైతే బృందాలుగా విడిపోయి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఒక 10 మంది గంజాయి బ్యాచ్ ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చింది. అక్కడ పోలీస్ బృందాలు అయితే అక్కడికి చేరుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో తిరిగి పోలీసులపైనే వారి దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఎంతసేపటికి వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ కూడా అటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఇసిరివేయడము, అదే రకంగానే పోలీసుల పైన దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ అనేటువంటి వ్యక్తికి చేతులు అదే రకంగానే భుజం భాగంలో తీవ్రమైనటువంటి గాయమైంది. అయితే పోలీసులను వాళ్ళు రక్షించుకునేందుకు వీళ్ళ దగ్గర నుంచి ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ కాల్పుల్లో అక్కడ నిందితుడిగా ఉన్నటువంటి జేమ్స్ అనే వ్యక్తికి కాలికి గాయమైంది. కేవలం జేమ్స్ ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తోంది. మరో 9 మంది అక్కడ నుంచి పరారైనట్టయితే తెలుస్తోంది. హత్యా నేరం రిపోర్ట్ అయింది. దాంట్లో పెంచిలైన వ్యక్తిని ఆర్బీటీ కాలనీ అలానే బోడిగడ్డ తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు ఇల్ ఫీలింగ్స్ వల్ల అతన్ని హత్య చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు గారు, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దాన్ని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. వచ్చినప్పుడు తెల్లారుజామున మా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టజాడు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. ఎవరు నువ్వు అని అడుగుతున్నప్పుడు దాడి చేశాడు అతను వచ్చి. ఆ క్రమంలో ఈయన చేతులు అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద, తర్వాత చేతి మీద గాయమైంది. అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు వెంబడే పక్కనే దగ్గరలో ఉన్నాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చి ఎవరో అగంతకుడు దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాలిలో కాల్చి చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టల్ తోటి. నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళ మీద కాల్చారు. కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి చంపద్దు నన్ను కాల్చద్దు అన్నప్పుడు ఎవరు నువ్వు ఏంటి అని అంటే స్టోన్స్ నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా వ్యక్తిని చంపిన జేమ్స్ నేను, ఇట్లా మీరేదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి వచ్చానని చెప్తాడు. దాంట్లో